జున్ను తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇది జున్ను పాలు, 1/2 లీటర్ పాలండి, మిరియాల పొడి, తాటి బెల్లం, ఇది ఇలాచి పౌడరు. ఈ తాటి బెల్లం మెత్తగా చేసుకోవాలి, ఇలా పొడి చేసుకోవాలండి. అది గట్టిగా ఉంటుంది కాబట్టి నలగదు. జున్ను పాలు గ్లాస్ అండి, ఒక గ్లాసు జున్ను పాలు, మామూలు పాలు, జున్ను పాలు గ్లాస్ అండి, గ్లాసు మామూలు పాలు, గ్లాసున్నర వేసానండి మామూలు పాలు, బెల్లం అండి మనకు కావాల్సినంత, స్వీట్ చూసుకోవాలి కలుపుకొని. తీపి ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి, కరెక్ట్గా వేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించండి. తాటి బెల్లం అంటే పెద్ద తీపి ఉండదు, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఈ బెల్లం కలిపిన పాలు కొంత వడకెట్టేయాలండి, ఏమన్నా బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. మిరియాల పొడి అండి, ఇది వడకెట్టుకున్న పాలు, ఇలాచి పౌడర్, ఇది రెండు బాగా మిక్స్ చేయాలి. నేను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి, వాటర్ వేసాను, ఒక స్టాండ్ అయ్యాలి, అందులో నీళ్ళు కొంచెం మరగాలి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఈ జున్ను గిన్నె దించాలా ఇందులోకి, ఇంకా కొంచెం ఉడకాలండి. జున్ను రెడీ అయిందండి, చూడండి. ఇది చల్లగా అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్దీ జున్ను అండి ఇది. చాలా బాగుందండి, చల్లగా అయిన తర్వాత చాలా బాగుంటుంది. పొద్దున్న తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వేడి మీద కొంచెం